వందనాలు మీకు, అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, 90 ప్రేక్షకులందరికీ శుభోదయం, నమస్కారం. వాగ్దేవన్ గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చి పదే పదే వైఎస్ఆర్సీపీ ఏదైతే ఒక సభ పెట్టుకునేసి పవన్ కళ్యాణ్ దుర్భాషలాడుతూ పవన్ కళ్యాణ్ కులానికి ద్రోహం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ భుజాలం వస్తున్నాడు, బానిస బతుకుతున్నాడు అని చెప్పి పదే పదే ఏదైతే కాపులు ఏదైతే ముఖ్య నేతలందరూ ఒక సమావేశం చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చేసినప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్పకపోతే వీళ్ళు మరీ పిట్టిపోయకపోతున్నారు. మీ దిగ్విజయ నాయకత్వం చెప్పండి సార్. ప్రతిదానికి ఆయన ఎందుకు లాగుతారు? మీ నాయకత్వం అదే కదా ఆయన చెప్పింది, మీ నాయకత్వం చెప్పాలి. ప్రతిదానికి అధినేత ఎందుకు వచ్చి మాట్లాడుతున్నాం? మేము మాట్లాడుతున్నాం వాగ్దేవన్ గారు, మా వంతు మేము ఆయన ఎందుకు ఈ రుచిలోకి లాగుతారు? మాట్లాడుతున్నాం. ఏదైతే ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా వచ్చి పాలు పంచుకోవాలి. నేను ఒక్కడికే కాదు బాధ్యత ఉండేది, మీకు అందరూ కూడా బాధ్యత ఉంది, నేనే అన్నిటికి వచ్చి సమాధానం చెప్పాలని చెప్పేసి ఏదైతే వాళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యేని, ఎంపీని, ఎమ్మెల్సీని, వివిధ హోదాల్లో ఉండే వాళ్ళందరినీ కూడా స్పందించండి మీరందరూ, నేనే కదా అన్నిటికి స్పందించేది అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ ఏమవుతుందంటే, గంజా అమ్మేవాడైనా, లేదా రౌడీ షీటర్ అయినా, లేదా ఫోక్సో కేసులున్నా, వాడు మర్డర్ చేస్తా ఉన్నా, కులం గాని బల్లోడు అయితే వాడి పైన ఏం కేసులు ఉండకూడదు. వాడి పైన కేసులు ఉంటే దానికి బాధ్యత పవన్ కళ్యాణే చెప్పాలి, దానికి పవన్ కళ్యాణే బాధ్యత వహించాలి. ఎందుకంటే ఆ కులం వాడికి ఏదైతే ఆ సామాజిక వర్గాన్ని పవన్ కళ్యాణ్ కాపుగా అయ్యాలి. వాడు మర్డర్ చేసినా, వాడు మానభంగాలు చేసినా, వాడు ఇంకోటి చేసినా ఏం వాటిపై ఈగ వాడకూడదు. ఈగ వాడితే వైఎస్ఆర్సీపీలో ఉండే బాధితులందరూ కలిసి వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకునేసి, జగన్మోహన్ రెడ్డి గారిని భుజాలు వేసుకునేసి ఏదైతే పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు. అంటే వీళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి దగ్గర బానిస బతకొచ్చు, జగన్మోహన్ రెడ్డికి భుజాలు మోయొచ్చు. పవన్ కళ్యాణ్ ఏదైతే సొంతంగా వచ్చినప్పుడు వీళ్ళంతా వచ్చి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయలే. ఆ రోజు వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. ఈ రోజు వైఎస్ఆర్సీపీలో ఉండి పవన్ కళ్యాణ్ మాత్రం నువ్వు చంద్రబాబు నాయుడికి బానిస బతకొద్దు, చంద్రబాబు నాయుడికి అది చేయొద్దు అని చెప్పి విమర్శిస్తారు. ఇంకా అలాంటప్పుడు చుప్పుతో కొట్టిన సమాధానం చెప్పాను నేను పవన్ కళ్యాణ్ గారు. అయ్యా, నా కులం ఏదైతే సాయి కృష్ణ వాడు బలిజోడే, సి నాగరాజు బలిజోడే, సి నాగరాజుకి సపోర్ట్ చేయలా. అదే విధంగా ఏదైతే దోషిగా ఉన్న సాయి కృష్ణకి సపోర్ట్ చేయలే. ఈరోజు నా కులంతో పని లేదు, మతాలతో పని లేదు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా ఇలాంటి జరుగుతాయి. ఒక మానభంగం చేసేవాడు, ఒక గంజాయి అమ్మేవాడు, వాడు నన్ను సపోర్ట్ చేయమంటారని చెప్పి మొఖాన్ని అడిగాడు. వీళ్ళు కాకపోతే సిగ్గు మానం లేకపోతే రాష్ట్రంలో 5 కోట్ల మంది వీళ్ళు మొఖాన్ని ఉంటున్నారు. ఏదో స్వతంత్ర సమరయోధుడైనట్టు, లేదు సమాజాన్ని ఉద్ధరించేవాడైనట్టు, వాడేదో మర్డరో లేకపోతే అఫ్కానెట్టో ఏదో జరిగితే వాడిని ఫ్లెక్సీలంతా రాష్ట్రం అంతా తీసుకుని వాడి గురించి దీక్షలు ధర్నాలు చేయడము ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆశ్చర్యంగా ఉంది. అసలు ఎక్కడికి దిగజారిపోతుంది ఈ వైఎస్ఆర్ పార్టీ? ఏం చేస్తుంది? వాళ్ళ గురించి మీరు బెంగెట్టుకోకండి, కానీ ఏమండి వాళ్ళ గురించి మీరు బెంగెట్టుకోకండి, వాళ్ళ నాయకుడు వాళ్ళని చూసుకోండి. నేను అనేది ఏంటంటే, మీ నాయకుడు వీటన్నిటిని అధిగమించి ఎంతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళినాడు. ఆయన అసలు ఆ కులమే వద్దని చెప్పి మొత్తుకుంటుంటే మళ్ళీ ఆయన ఎందుకు ఇందులోకి ఇలా ఎవరో పెట్టుకున్నారండి? 25-30 మంది పెట్టుకున్నారు, ఒక నిమిషం 25-30 మంది సమావేశం పెట్టుకున్నారు. మీకు అసలు నాకు కాపు కులం ఓట్లు అక్కర్లేదు ఉన్నాడు కదా ఆయన. ఎందుకు మీరెందుకు బెంగ పెట్టేసుకుంటారు దాని మీద? ప్రజాస్వామ్యంలో ఉండేటప్పుడు ఆయన అందరి మనిషి అండి, ఒక కులానికి చెందిన మనిషి కాదు, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మేము కూడా అదే చెప్తున్నాం. ఇప్పుడు ఒక కులం వేస్తే కనీసం కార్పొరేటర్ కూడా కాలేదు. ఒకే కులం ఓట్లేసి కార్పొరేటర్ అయిపోతారా? లేదా ఒకే కులం ఓట్లేసి ఎమ్మెల్యే అయిపోతాడా? లేదా ఒకే కులం ఓట్లేసి ప్రభుత్వం వచ్చేస్తుందా? కాదు. ఈ రోజు సమాజంలో ఏదైతే ప్రతి ఒక్క కులము, ప్రతి ఒక్క సామాజిక వర్గం వచ్చి ఓట్లేస్తేనే పదవులు వస్తాయి, పరిపాలించగలుగుతాం. ఈరోజు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలంటే ఈ కులానికి ఎగ్జామ్షన్, ఆ కులానికి ఎగ్జామ్షన్ ఇస్తే ఇంకా లా అండ్ ఆర్డర్ ఏం కంట్రోల్ చేస్తారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు? వాడు రౌడీ షీటరు, పోలీసులు వాడి పైన చర్య తీసుకున్నారు, వాడు బతికాడు, చచ్చాడు, దాని తర్వాత మనం చూద్దాం. అదే సీఏ తప్పు చేస్తే ఖచ్చితంగా అతను కూడా ఏదైతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసినప్పుడు ఆయన కూడా శిక్ష ఉండే. ఈరోజు నిన్న ఏదైతే హోమ్ మినిస్టర్ కూడా గారు చెప్పారు, మా కులంతో పనిలా, మతంతో పనిలా, వాడు ఎంతటి వాడైనా సరే ఖచ్చితంగా మేము శిక్షిస్తాం అని చెప్తే పవన్ కళ్యాణ్ వాడికి అడ్డపడలేదే, పవన్ కళ్యాణ్ వాడికి అడ్డపడలేదే ప్రదేశ్ వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతుంటే, అదే డాక్టర్ సుధాకర్ గారిని
పోలీసులు కాళ్ళు చేతులు కట్టి బొట్లిప్పేసి రోడ్లో లాటరీతో కొట్టినప్పుడు అప్పుడు గుర్తురాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి పోలీసులు తప్పిదము. అదేవిధంగా అనంతబాబు డ్రైవర్ ని మర్డర్ చేసి ఇంటికి డోర్ డెలివరీ చేసి అప్పుడు గుర్తురాలేదా పోలీసు సహకరించినప్పుడు? ఎందుకు ఆ రోజు పోలీసులు వ్యతిరేకించలేదు? ఈ రోజు మాత్రం పోలీసు ఏదైతే తప్పు చేస్తే మాత్రం దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ నాయకుడు. ఇది కరెక్టా? సరే, ఒకసారి మస్తాన్ రావు గారి దగ్గరికి వద్దాం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం.